మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనమండి. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. క్రీస్తు వరకు నామంలో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధ ప్రపంచాన్ని కదిలించే బోధ అండి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, శత్రువుని సైతము క్షమించుడని ఆయన బోధ చేశాడండి. శత్రువుని సైతము క్షమించమన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అదే రీతిగా సమరయుని బాగు చేసిన దేవుడండి. సమరయుని అందరూ వదిలేసి వెళ్తే మంచి సమరుడు వెళ్ళి గాయాలు కట్టి కట్టులు కట్టి బాగు చేసిన బోధ అండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ అనేది ప్రపంచాన్ని కదిలించిందండి. యేసుక్రీస్తు బోధ ప్రజల జీవితాలు అక్కున చేర్చుకుందండి. ప్రజల జీవితాలను బాగు చేసిన బోధ అండి. ప్రజల యొక్క రోగాలను బాగు చేసిన బోధ అండి. ప్రజలను పాప బంధకాల నుంచి విడిపించే బోధ అండి. మంచి మార్గంలో నడిపించేది యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ అండి.